విశ్వం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకృతి మనకు ప్రసాదించిన అత్యంత అమూల్యమైన సంపదలలో అడవులు ఒకటి. వర్షానికి ఆధారం అడవులు, వన్యప్రాణులకు ఆలవాలం అడవులు, భూమికి ఊపిరితిత్తులుగా చెప్పుకుంటాం మనం అడవులను. అలాంటి అడవులను సంరక్షించటంలో, వన్యప్రాణులను రక్షించటంలో అటవీ శాఖ వారు ఎంతో శ్రమ కోర్చి విధులను నిర్వర్తిస్తూ ఉంటారు. ఈరోజు మన స్టూడియోకి అటవీ శాఖలో అధికారిగా పనిచేసిన శ్రీ రఘువీర్ ప్రతాప్ గారు వచ్చారు. వారిని అడిగి అసలు అటవీ శాఖ కార్యకలాపాలు ఎలా ఉంటాయి, ఏమేం చేస్తూ ఉంటారు, ఎలా చేస్తూ ఉంటారు అనే విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం రఘువీర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. ముందుగా విశ్వం టీవీ ప్రేక్షకులకు, మీకు, యాజమాన్యానికి అందరికీ నా నమస్సులు. మాకు అడవులు అంటే అడవులు ఉంటాయి, అడవులలోకి వెళ్తే చాలా ప్రాబ్లం. ఇది ఒక్కటే మామూలుగా మనుషులకు తెలిసింది, నార్మల్గా తెలిసింది అదొకటే మాకు. అయితే అసలు అటవీ శాఖ వారు ఎలాంటి పనులను నిర్వర్తిస్తూ ఉంటారు? అటవీ శాఖ అడవుల నిర్మూలించడాన్ని అడ్డుకోవడం, పర్యావరణ పరిరక్షణ చేయడం, ఇట్లాంటి ముఖ్యమైన విధులను అటవీ శాఖ నిర్వహిస్తుంది. జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీనికోసం 1980 సంవత్సరంలో భారత్ పార్లమెంటులో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఓకే. అటవీ శాఖ నుంచి ఉన్నటువంటి ఏదైతే అడవి ఉందో వాటి నిర్మూలనను అడ్డుకోవడం ఒకటి, అలాగే అడవి ప్రాంతాన్ని అటవీయేతర పనుల కోసం వినియోగించడాన్ని చట్టబద్ధంగా దాన్ని అడ్డుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అటవీ శాఖ వారు ఈ 3 విధులను నిర్వహిస్తూ అటవీ అభివృద్ధికి పాల్పడుతున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం ఎంత ఉంది అంటే, ఎందుకు అడుగుతున్నానంటే అడవులు తగ్గిపోతున్నాయి అని కూడా వింటూ ఉంటాం. సో అంటే అడవుల్ని ఏమైనా అట్లా కొల్లగొడుతూ ఉంటే కనుక వాటికి అంటే మెయిన్ కారణాలు ఏంటి? వాటిని ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోరా? ఒక అంచనా ప్రకారం 24,904 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవి ఉంది. ఓకే. ఈ అడవి 2023 లెక్కల ప్రకారం 24,696 చదరపు కిలోమీటర్లు ఉండేది. అంటే ఇప్పుడు మనం అనుకున్న 24,904 చదరపు కిలోమీటర్లు అంటే అడవి పెరిగిన లెక్కనే మనం భావించాలి. అంటే ఈ పెరగడానికి అటవీ శాఖ తమ అభివృద్ధి పనులతో అటవిని పెంచే దిశగా పనిచేస్తూ ఉంది. ఈ పనిచేసే దిశలో చాలా అడ్డంకులు అటవీ శాఖకు ఎదురవుతున్నాయి. అటవీ శాఖ ప్రాంతాలను ఎక్కడైతే ఉన్నావో అడవి ప్రాంతాలను ఆకుపైకి చేయడం, దురాక్రమణ చేయడం అడవి భూములను, అట్లాగే కొన్ని చోట్ల పోడు భూములని వాళ్ళు భూమి సాగు చేసుకొని అటవీ భూమిని వాళ్ళు పంట పొలాలుగా మారుస్తూ ఉన్నారు. ఓకే. వీటన్నిటిని అడ్డుకునే పని, అలాగే కొన్ని చోట్ల మంటలు చెలరేగుతాయి, ఆ మంటలను ఆర్పే దిశగా కూడా అటవీ శాఖ పనిచేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్లు అగ్ని ప్రమాదాలు జరుగుతాయన్నారు. నిజంగానే ఇటీవల కూడా మనం విన్నాము, అమెరికాలో కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అడవుల్లో అని చెప్పి. అలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు నివారణ చర్యలుగా మీరు ఏం చేస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు వాటిని మామూలుగా మానవ సమాజంలోకి అయితే అవి రాలేవు, వచ్చిన ప్రాబ్లమే. సో వాటిని అలా జరగకుండా ఉండటానికి అగ్నిమాపక సిబ్బంది లోపలికి రావడానికి అది ఇబ్బంది. అటవీ శాఖ వారు ఈ అగ్ని ప్రమాదాలను ఆపటానికి ఎలాంటి చర్యలు చేపడుతూ ఉంటారు? అగ్ని ప్రమాదాలు జనరల్గా ఎలా జరుగుతాయంటే, చెట్లు రాపిడి వల్ల మంట చెలరేగుతుంది, దాని నుంచి మంటలు వస్తుంటాయి, చెట్లు దావాగ్ని చెలరేగుతుంది. అట్లాగే వేసవి తీవ్రత ఎక్కువ ఉన్న చోట రాలిపడిన ఆకులు ఎండిపోయి ఉంటే వాటి మధ్యన మంట అంటుకుంటుంది. అది ఎవరు ఆర్పకపోతే అది మొత్తం అడవంతా
చెలరేగి అక్కడ మంటల వల్ల అడవి నష్టం జరుగుతుంది. ఓకే. అది కాక ఈ జంతువులను కానీ అడవిలో రాత్రిపూట జరిగే స్మగ్లింగ్ కానీ స్మగ్లర్స్ ఏం చేస్తారంటే చిన్న చిన్న మంటలు పెట్టుకుంటారు. వాళ్ళని రాత్రిపూట చెట్లను కొట్టడం కోసం, లేదంటే జంతువుల అపహరణ కోసం. ఉదాహరణకు ఒక కుందేళ్ళు పట్టుకోవాలనుకోండి, కుందేళ్ళు పట్టుకోవడానికి అవి రాత్రిపూట సంచారం చేస్తాయి. చేసినప్పుడు వాళ్ళు చిన్న మంట ద్వారా కుందేలు మొహాలకు పెట్టేస్తారు. మొహాలకు పెట్టినప్పుడు కుందేలు కదలలేదు, వెలుతురు చూస్తే ఆగిపోతుంది. ఆగిపోయిన కుందేళ్ళు పట్టుకుంటారు. ఇట్లా ఆ మంట పెట్టిన వాళ్ళు ఇడిచిపెట్టి కుందేలు దొరికిందని వెళ్ళిపోతారు. ఆ మంట వల్ల ఆర్పరు, వాళ్ళ పని అయిపోయింది. అట్లానే కొన్ని జంతువులు ఉన్నాయి, పులులు కానీ క్రూర మృగాలు కానీ మంటకు చూస్తే భయపడతాయి, అగ్నికి చూస్తే భయపడతాయి. వాళ్ళు ఇట్లా ఈ విధంగా దొంగలు చేసే పని వల్ల కూడా చాలా అడవి నాశనం దిశగా అవుతుంది. దీనికోసం మేము ఫైర్ లైన్స్ అని మంటలను ఆర్పే యంత్రాలను అక్కడక్కడ పెడతాం. పెట్టి నిఘా విభాగం ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాలు కానీ ఫైర్ లైన్స్ ఎక్కడెక్కడ మంటలు ఇలాంటివి జరుగుతున్నాయి అడవంతా గస్తీ తిరుగుతూ ఉంటారు బీట్ అధికారులు, సెక్షన్ ఆఫీసర్లు వాళ్ళ ప్రాంతంలో. కానీ వీళ్ళకి తెలియని ప్రాసెస్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ డ్రోన్స్ మన కెమెరాల ద్వారా చిత్రీకరణ జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా అట్లాంటివి గుర్తించినప్పుడు మా వాళ్ళు అక్కడికి వెళ్ళి మంటలు ఆర్పడానికి ఫైర్ లైన్స్ అనేది ఉపయోగిస్తారు. ఈ విధంగా ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్లా వన్యప్రాణులన్నీ సంరక్షించడానికి మరి ఇప్పుడు ఇలా తీసుకెళ్తూ ఉంటారు కొంతమంది, మీరు అన్నట్లు. అంటే వాటిని సంరక్షించడానికి మీరు ఎలాంటి చర్యలు చేపడుతూ ఉంటారు? అడవిలో మధ్యలో చాలా వరకు నీటి వసతి, ఇప్పుడు మనం నివసిస్తున్న ప్రాంతంలోనే మనుషుల కోసం తాగే నీరు తగ్గిపోయింది. కానీ అడవిలో జంతువులు ఇప్పుడు చాలా వరకు వాటికి నీటు దొరకక ఊర్లలోకి వస్తున్నాయి. అట్లాంటి వాటి కోసం ఒక ట్రెంచుల్ లాంటివి మా దగ్గర డిపార్ట్మెంటు వాటికి నీళ్ళ వసతి కల్పిస్తారు. ఆ గుంతల్లాగా తీసి వాటిలో నీళ్లు నింపేస్తారు. నింపించి ఏ రాత్రో ఆ టైంలో అడవి జంతువులు వచ్చి నీళ్లు తాగిపోతాయి. అట్లాగనే మా రిజర్వ్ ఫారెస్ట్ అంటారు, మా ఫారెస్ట్ ఎక్కడెక్కడ ఉందో చుట్టుముట్టంతా ట్రెంచింగ్ వర్క్ ఉంటుంది. అంటే ఇతరులు ఎవరు కానీ లోపలికి ఎంటర్ కాకుండా జంతువుల ప్రొటెక్షన్ చేస్తూ ఆ ట్రెంచ్ అక్కడికి ఎవరికి ఎంట్రీ ఉండదు. కేవలం మాత్రం వాళ్ళు రావడానికి జంతువులను రక్షించడం కోసం అవి ఉపయోగపడతాయి. వాటి దాహార్తి తీర్చడం కోసం మా వాళ్ళు ట్రెంచింగ్లు, నీటి నిల్వలు చేసి కాపాడుతుంటాయి. వీళ్ళని కెమెరాల ద్వారా వీళ్ళన్ని నిఘా విభాగం పనిచేస్తూ ఉంటుంది. ఇట్లా దాన్ని జంతువులను సంరక్షించడం కోసం ఎవరైనా అట్లాంటి కేసులు ఎన్నబడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతాం. పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, చట్టపరమైన చర్యలు తీసుకొని ఇంకొకరు మళ్ళీ అట్లాంటి తప్పులు చేయడం కాకుండా ఈ విధంగా ప్రొటెక్షన్ జరుగుతుంది. అడవుల్లో అంటే మనం ఇప్పుడు వింటున్నదే ఇది ఏంటంటే అడవులోని కలపని చెట్లు నరికివేత వల్ల తీసుకొని వెళ్ళిపోతుంటారు, నరికేసి తీసుకెళ్తుంటారు అని చెప్పి. ఇలాంటివి అంటే పెద్ద పెద్ద వృక్షాలను తీసుకువెళ్తుంటారు. అవి వాళ్ళకి అంటే స్మగ్లింగ్, మనం ఒక రకంగా చెప్పాలంటే ఇది కరెక్టే కదా. సో ఈ స్మగ్లింగ్ ని ఆపటానికి అటవీ శాఖ ఎలాంటి కార్యాలు నిర్వర్తిస్తూ ఉంటుంది? ఇందాక మనం అనుకున్నట్లే ప్రతి చోట అడవి ప్రాంతం లోపల నిఘా విభాగమైన సీసీ కెమెరాలతోని పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది. మా వాళ్ళు కింది స్థాయి ఉద్యోగులు, వన పాలకులు, బీట్ అధికారులు, సెక్షన్ అధికారులు వాళ్ళ పరిధిలో వాళ్ళు సంరక్షణ చేస్తుంటారు. అది కాకుండా వాళ్ళకు తెలియని పరిధిలో ఎక్కడైనా ఎక్కువ శాతం రాత్రిపూట చేసే ఈ చెట్ల నిర్మూలన అనేదాన్ని అరికట్టడం కోసం మేము ఎక్కడెక్కడైతే మనుషులు తిరగలేని ప్రాంతంలో ఆ కెమెరాలను లేదంటే డ్రోన్ల ద్వారా క్యాప్చర్ చేస్తారు. వాటి ఎక్కడెక్కడైతే జరుగుతూ ఉందో వాటిని వెళ్ళి వాటిని కేసులు బుక్ చేసి వాళ్ళను జైలు శిక్ష కూడా వేయించడానికి మా వాళ్ళు ముందు ఉంటారు. చట్టాలు ఆ విధంగా ఉన్నాయి. వీలైనంత వరకు మా డిపార్ట్మెంట్ ఎయిమే ఏంటంటే అటవీని సంరక్షణ చేయడం. ఇట్లాంటి దొంగతనాలు వాటిని ఎప్పుడు కూడా మా వాళ్ళు అవసరమైన చోట్ల పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఒకవేళ దొంగలు చాలా మంది ఉన్నారు, మా వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇట్లా మాకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ మా దగ్గర
ఈ అడవి సంరక్షణ కోసం ఇట్లాంటి చెట్ల నిర్మూలన జరుగుతున్న విఎస్ఎస్ అని విలేజ్ వాలంటీర్స్ కొంతమంది గ్రూప్ తయారు చేస్తారు. ఓకే. వాళ్ళకి అంటే అక్కడ దగ్గరలో దగ్గర ఇవ్వాలి. అంటే వాళ్ళ ఊరికి ప్రాంతంలో చుట్టుపక్కల ఉండే అటవీని కాపాడడం కోసం ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేస్తాం. వాళ్ళకు కొంత రాయితీలు ఇవ్వడం, ఇట్లాంటి అడవి నుంచి వచ్చే ఫలాలు కొంచెం వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఇవ్వడం, లేదంటే ఆ అటవీ శాఖ నుంచి వాళ్ళకు కొంత రెమ్యునరేషన్ లాంటివి ఇవ్వడం. తద్వారా ఏమవుతుందంటే అక్కడ ఉన్న అడవి రక్షించబడుతుంది. అక్కడ ఎలాంటి దొంగతనాలు అవి జరిగినా వాళ్ళకు ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి వాళ్ళు పాస్ చేస్తారు. చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి మేము ఎంతమంది అక్కడికి వెళ్ళాలి, ఎవరు సాయం తీసుకోవాలి, తీసుకొని దాన్ని నిఘా విభాగాలు ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ ద్వారా ప్రొటెక్షన్ జరుగుతుంది. అసలు అటవీ శాఖకి సంబంధించిన కొంత సంపదను అంటే ప్రభుత్వ అనుమతితో మీరు అంటే సీల్ చేయటం లాంటివి కూడా ఉంటాయా? అలాంటివి అమ్ముతుంటారు? ఎలాంటి అమ్ముతుంటారు అంటే ఇప్పుడు పట్టుబడిన ఎవరైనా స్మగ్లింగ్, మీరు వీరప్పన్ గురించి విన్నారు. వీరప్పన్ ఏం చేసేవాడు అంటే ఎర్రచందనం అంతా దాని మీద అట్లాంటివి మా అడవిలో ఉన్న పెద్ద పెద్ద వృక్షాలంతా వాళ్ళు నరికేసి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. స్మగ్లింగ్ వాళ్ళ అవసరాలు ఎక్కడైతే ఆ ఇన్ఫర్మేషన్ మాకు వస్తుందో వాళ్ళని అక్కడ పట్టుకోవడం, వాళ్ళ కనుగప్పి ఇంకా రవాణా చేస్తారు. ఎక్కడి నుంచో ఎక్కడికి తీసుకెళ్ళి, ఇక్కడ నుంచి ఇప్పుడు తెలంగాణ నుంచి కర్ణాటక వెళ్ళిపోతుంటాయి, ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతుంటాయి. ఆ వెళ్ళిపోయే దారిలో కూడా వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ పర్మిషన్, ఒకవేళ చెట్లు కొట్టడం ఎప్పుడైతే అట్లా కొట్టగా మేము పట్టుకున్న ఏవైతే ఉన్నాయో వాటిని కొన్నాళ్ళు పెట్టి దాని మీద కేసులు అయిపోయిన తర్వాత ఎవరైతే వాళ్ళకు శిక్ష పడి ఆ మిగిలిపోయిన ఆ కట్టెను హరాజ్ అనే పేరుతో చేస్తారు. హరాజ్ అనే పేరుతో డిపార్ట్మెంట్ నామ్స్ ప్రకారం దానికి ఎవరు పాట పెట్టి చీటీ పాట పాడినట్టు వాళ్ళు పాట పెట్టి వాళ్ళకు దేనికి కొనుగోలు అమ్మేదానికి చేస్తారు. వాతావరణంలో చాలా మార్పులు జరుగుతుంటాయి, ఆ ప్రభావం కూడా అడవుల మీద పడుతూ ఉంటుంది. అంటే వీటిని పూర్తిగా మీరు రక్షిస్తారనేది చెప్పలేము, ఎందుకంటే అది మన చేతిలో లేనిది. కానీ కొంతవరకు ఇప్పుడు అడవులను అయితే మనం ఏం చేయలేం, కానీ మరి ఆ వన్యప్రాణులకి ఏదో ఒక ఇది కావాలి. సో వాటి కోసం మీరు ఏం చేస్తూ ఉంటారు? ప్రొటెక్షన్ అవసరం అవుతుంది కదా అనేది నా ఉద్దేశం. అవునండి, మీ క్వశ్చన్ అర్థమైంది. నిజానికి వాతావరణంలో మార్పు రావడానికి కారణం ఎవరు? ఒకప్పుడు అటవీ ఉంటే చాలు, మొత్తం జీవ వైవిధ్యం అంతా చాలా సజావుగా జరిగేది. ఇప్పుడు అడవిని నాశనం చేయడం కోసం చాలామంది పూనుకుంటున్నారు. వాటితో పాటు అడవిలో నివసించే జంతుజాలాన్ని కూడా వాళ్ళు వదలటం లేదు. ఇప్పుడు అందరూ మేనుల్లో ఇప్పుడు అన్ని అడవి జంతువులే ఉంటున్నాయి. అట్లాగా ఆ ఆశ అతి ఆశ అయినప్పుడు ఈ అడవి తరిగిపోతూ ఉంది, అడవిలోని జంతువులు తరిగిపోతూ ఉన్నాయి. వీటి ప్రొటెక్షన్ కోసం మనం ఇందాక అనుకున్నట్టు ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని దీనిలో చేస్తున్నాం. ప్రజలకు అవగాహన కలిగించి చెట్ల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, అడవి జంతువుల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, వాటిని సంరక్షించడం వల్ల మనకు కలిగే ఉపయోగం, వాళ్ళను రచ్చబండలను ఉంటాయి ఊర్లో, అక్కడ సమావేశాలు పెట్టడం, లేదంటే ఇన్స్టిట్యూషన్స్, వేరియస్ స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, లేదంటే పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలలో వాళ్ళకు అవగాహన కలిగించడం. మా దగ్గర బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, రేంజ్ ఆఫీసర్లు వీళ్ళంతా కింది స్థాయిలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తుంటారు. వీళ్ళు సమావేశాలు పెట్టి వనమహోత్సవాలు నిర్వహిస్తుంటారు. వాళ్ళ భాగస్వామ్యం చేసినప్పుడు వాళ్ళకు అవగాహన చెట్ల మీద. సామాజిక అడవులు వాటి గురించి అంటే హరితహారం అంటే ఇవేనా ఈ కార్యక్రమాలేనా? సామాజిక అడవులు అనేది ఇంతాక మనకి మెయిన్ ఫారెస్ట్ కు దాన్ని ఒక అటాచ్ చేశారు, సామాజిక అటవీ శాఖ అని చేశారు. ఇది కొంతకాలం నడిచింది, ఇప్పుడు మళ్ళీ దీంట్లో మర్చయింది. సామాజిక అటవీ శాఖ ఏంటంటే ప్రజల భాగస్వామ్యంతో మనం ప్రజల అవసరాలు, వాళ్ళకు చెట్టు పెంచడం వల్ల, మా ఇంట్లో చెట్టు ఉండడం వల్ల దానివల్ల నాకు ఏం లాభం వస్తుంది, స్వచ్ఛందమైన గాలి వస్తుంది, పండ్లు వస్తున్నాయి, మనకు కరివేపాకు ఇంటకు ఇట్లాంటి నిత్యావసరాలు, బొప్పాయి పండ్లు ఇట్లాంటివి వస్తున్నాయి కనుక వాటిని పెంచుకుంటే నాకు లాభమే ఉంది అన్న అవగాహన వాళ్ళకి కలిగించడం వల్ల సామాజిక అటవీ శాఖ పనిచేసింది. అలాగే రోడ్ సైడ్లో మనం ఒకప్పుడు అశోకుని కాలంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించారు అన్న నిబంధన ప్రకారం ఇప్పుడు కూడా రోడ్ సైడ్ అవెన్యూ ప్లాంటేషన్ అంటారు.
అంటే రోడ్స్కు ఇరువైపులా చెట్లు నాటడం. హరితహారం అంటే హరితహారం అంటే ఇంటింటికి మనం ప్లేస్లో ఇప్పుడు మనం ఎక్కడైతే స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ లేదంటే ఖాళీ ప్లేస్ ఊర్లలో కొంత ప్లేసు బీడు భూములు ఉంటాయి, ఓకే కొన్ని అట్లాంటిదో చెరువు లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, అట్లాంటితోలా చెట్లు నాటించడం, ప్రజల భాగ్యోత్సాహంతో చెట్లు నాటించడం. అట్లాగే ఇంటింటికి అవసరాలు ఉంటాయి. మా ఇంటికి నా కరివేపాకు చెట్టు కావాలి, మామిడి చెట్లు కావాలి, ప్రజలను అడిగి మీకు ఏం అవసరం ఉంది ఓకే ఆ చెట్లను అవన్నీ మీరు మేము ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఉచితంగా ఇస్తాం. ఓకే దాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు దానివల్ల వాళ్ళకే లాభం అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరి ఇళ్ళు కూడా మీ అటవీ శాఖ పరిధిలో రావు, కాకపోతే ఏంటంటే చెట్లని నాటటము పెంచటము మంచిది కాబట్టి మీరు చెప్తున్నారు వాళ్ళు. ఓకే. అంటే ప్రజల భాగస్వామ్యం ఉండడంతో ఈ అభివృద్ధి అనేది సక్రమంగా జరుగుతుంది. ఓకే వాళ్ళకి అవగాహన లేకపోయింది అనుకో వాళ్ళ లాభం పోతుంది, మిగతా వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. అదే. అందుకని వాళ్ళ భాగస్వామ్యం చేస్తుంది. దీన్నే సామాజిక అటవీ శాఖ అని మేము పెట్టాం. ఇప్పుడు అడవుల్లో గిరిజనులు ఉంటారు, వాళ్ళు అక్కడే ఉన్న కలపని కొట్టుకుంటూ అంటే జీవన విధానంలో వాళ్ళకి అదొక భాగంలా ఉంటుంది. అవును. సో వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఉంటాయి. వాళ్ళు నార్మల్గా సమాజంలోకి రారు, ఎప్పుడో ఒకప్పుడు అవసరమైతే తప్పితే రారు. మరి వాళ్ళంతా ఉండేది అడవుల్లోనే. వాళ్ళ హక్కులని అటవీ శాఖ ఏ విధంగా రక్షిస్తూ ఉంటుంది? మనం ఇందాక అనుకున్నట్టు గిరిజనులకు అడవిలో పండే ప్రతి పంట మీద వాళ్ళకి హక్కు ఉంటుందని వాళ్ళకి ఎంత హక్కు ఉంటుంది, వాళ్ళు తినడానికి వాళ్ళు ఉండడానికి అవసరమైనంత వాటిని వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి ఆ హక్కు జన్మతా వచ్చింది. డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి ఆ హక్కును కల్పిస్తుంది. ఓకే దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు జీవాధారమైన అడవులను వాళ్ళు నాశనం చేయకుండా ప్రొటెక్ట్ చేస్తారు. వాళ్ళు ఓకే ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఇతరులు ఎవరు దాంట్లో ఎంటర్ కాకుండా, వేరే వాళ్ళు కాకుండా దాన్ని సంరక్షణ చేయడమే కాకుండా వాళ్ళ అవసరానికి ఉపయోగించుకుంటారు. వాళ్ళు అక్కడ గిరిజనులకు ఏదైతే ఆ పంట మీద వచ్చే ఉత్పత్తిలో కొంత భాగాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తుంది. ఓకే మనకు చింతపండు అంటేను ఎన్నో అటవీ ఉత్పత్తులు ఎన్నో ఉన్నాయి. చాలా ఆ ఉత్పత్తుల నుంచి వచ్చే భాగం ఏదైతే ఉందో వాళ్ళకు కొంత భాగాన్ని ఇవ్వడం ద్వారా ఓకే. వాళ్ళ పోషణ జరుగుతుంది. వాళ్ళు బయటగా తీసుకువెళ్ళి అమ్ముకోవడం కానీ చేస్తారు. ఇంకేదైనా వస్తు వినియోగం టైప్. అవును. ఓకే బంకా ఉంటుంది, చాలా విలువైన ఓకే. ఓకే ఇట్లాంటి చాలా వాళ్ళకి మనం అటవీ నుంచి వచ్చే ఫలాలు చాలా ఉంటాయి. ఆ Oh, ఫలాలు yes. లేదంటే తునికాకు, మీకు బీడి ఆకు అంటారు కదా, Okay. బీడి ఆకు వాటి సేకరణలో వాళ్ళకు భాగస్వామ్యం కల్పిస్తాం. ఓకే ఇట్లా చాలా ఉత్పత్తులు అటవీ ఉత్పత్తుల నుంచి వచ్చే ఫలాలను వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి అందజేస్తారు. మీరు ఎక్కడెక్కడ అంటే ఏ ప్రాంతాలలో చేశారు ఉద్యోగరీత్యా? ఉద్యోగరీత్యా నేను మొట్టమొదట మహబూబ్ నగర్ జిల్లాలో నా ఉద్యోగ ప్రస్థానం అయింది. చిన్న ఉద్యోగంతో మొదలై నేను మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా, మెదక్, నల్గొండ, ఓకే భువనగిరి నుంచి అటవీ శాఖ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా 39 సంవత్సరాల 6 నెలలు నా సర్వీసు Yeah. పనిచేశాను. ఓకే అటవీ శాఖలో పనిచేసినందుకు నేను సంతృప్తిగా ఆత్మతృప్తితో ఉన్నాను. ఎందుకంటే చెట్లు అంటే నాకు మొదటి నుంచి బాగా ఇష్టం. ఓకే చెట్లను ప్రేమించే నేను అదే డిపార్ట్మెంట్లో నాకు ఉద్యోగం దొరకడంతో ఆనందంగా నేను నా విధులు నిర్వహించాను. వీలైనంత వరకు చెట్లను కాపాడడంలో నా భాగస్వామ్యం దొరికినందుకు నేను ఆనందపడుతున్నాను. మనకు తెలుసు పంచభూతాలు, చెట్లు, నీరు, గాలి, ప్రకృతి ఇవన్నీ భగవంతుడు మనకిచ్చిన వరాలు. మానవ జాతి జీవించడమే ప్రాణవాయువుతో జీవిస్తుంది. ఆ ప్రాణవాయువు ఇచ్చేది చెట్లు. ఇది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. దాంట్లో మేము ఒక చిన్న చిరుప్రాయంగా ఉద్యోగిగా ఉన్నందుకు నాకు ఆనందంగా ఉంది. నేను ఇన్ని రోజులు కూడా సర్వీస్ చేశానంటే నాకు చాలా సంతృప్తిగా చేశాను. ఓకే ఇప్పుడు నాలాంటి సామాన్య ప్రజలు అడవులను సందర్శించాలనుకుంటారు. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరు అసలు పర్మిషన్ ఇస్తారా వెళ్ళటానికి, అంటే వెళ్ళి చూడటానికి పర్మిషన్ ఇస్తారా? మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అడవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఈ ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుందో వాటిని అందరూ లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఓకే
ఇది మనం అనుకున్నాము ఇందాకనే, ఎవరు అడవులకు వెళ్ళినా కూడా అటవీ సంపదను నాశనం చేస్తూ వస్తున్నారు. అది అన్నిసార్లు అందరూ నిఘా పెట్టి ఉండడం కుదరదు. కనుక ఆ ప్రాంతాన్ని ఏవైతే ఉందో బౌండరీస్తోని, ట్రెంచింగ్లతోని అటవీ ప్రాంతాన్ని బౌండరీస్ ద్వారా ఏర్పరుస్తారు. అది లోపలికి ఎంటర్ కావడానికి అందరికీ వీలు కాదు. ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితిలో డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి పర్మిషన్ తీసుకొని వెళ్ళవచ్చు. అది కాక మనకు ఫారెస్ట్లో ఎంటర్ కావాలంటే ఆ సంబంధిత అటవీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయా ప్రాంతం వాళ్ళ పర్మిషన్ ఉంటేనే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే మనం సెంట్రల్ నర్సరీస్ ఉన్నాయి అక్కడిక్కడ. నర్సరీలో మేము ప్లాంట్స్, ఇప్పుడు మనం చూడని కొన్ని చెట్లు ఉన్నాయి, వాటన్నిటిని డెమాన్స్ట్రేషన్గా మేము అక్కడ పెంచుతుంటాం. సెంట్రల్ నర్సరీలో చాలా నర్సరీస్ ఉన్నాయి. అట్లనే మనం నెహ్రూ జువాలజీ పార్క్, ఇట్లా పార్కులు ఉన్నాయి జంతు సంరక్షణ కోసం. ఇట్లా మనం అక్కడక్కడ ప్రజల చూడడం కోసం, సందర్శించడం కోసం సెంట్రల్ నర్సరీస్ కానీ జంతు జూ ప్రదర్శనలు కానీ నిర్వహిస్తూ వాటిని అందులో కూడా చెట్లకు హాని చేయకుండా, జంతువులకు హాని చేయకుండా ఉండే నిబంధనతోనే దాంట్లో అలౌ చేస్తాం. అసలు పౌరుడు ప్రకృతిని అంటే అడవులను కాపాడటం కోసం ఏం చేయాలంటారు? ప్రతి పౌరుడు అసలు మనం జీవించడానికి అవసరమైన ప్రాణవాయువుని ఇచ్చేది చెట్లు మాత్రమే. చెట్ల నుంచే మనం జీవిస్తున్నాం, చెట్ల నుంచే మన జీవన విధానం, జీవన వైవిధ్యం నడుస్తూ ఉంది. చెట్ల నుంచే మనం ఆహారం ఉత్పత్తి దొరుకుతుంది. చెట్ల నుంచి నీడే కాదు, చెట్టు మనం కలప లాంటిది ప్రతి ఒక్కటి అడవి నుంచే మనకు లభిస్తుంది. పూర్తిగా మానవ జాతి అంతా అటవీ సంపద మీదనే తన పురోగతి జరుగుతూ వస్తుంది. ఆ పురోగతి ఎట్లయితే జరుగుతూ వస్తుందో మనిషి ఆశ నుంచి దురాశకు మారిన తరుణంలో ఈ అటవీ సంపద కోల్పోవాల్సి వస్తుంది. కనుక ఈ కోల్పోవడం వల్ల మనం ఈ మధ్య చూసాం, చాలా ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి, కరోనా లాంటి జబ్బులు వచ్చాయి, ఎన్నో చాలా మానవ జాతి నశించిపోవడానికి జరిగే ఎన్నో వైపరీత్యాలు మనం కళ్ళ ముందు చూసాం. వీటన్నీ రావడానికి కారణం ఏంటంటే అటవీ సంపద తరిగిపోవడమే. దీని ద్వారా చాలామందికి అవగాహన లేకపోవడం, వాళ్ళ అవసరం నిమిత్తం చెట్లను కొట్టేయడం, నరికేసి వాటిని అమ్ముకోవడం, లేదంటే పర్యావరణ భూములు సాగు చేసుకోవడం కోసం అడవిని నాశనం చేయడం, వీటన్నిటి వల్ల అడవి నాశనం జరుగుతుంది. తద్వారా మనకు ఈ ప్రకృతి వైపరీత్యాలు పాల్పడాల్సి వస్తుంది. చూడండి, మనం వరదలు వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని నిలబడేది చెట్లు మాత్రమే. మన భూమి యొక్క సారాన్ని ఆదిపేది చెట్ల యొక్క వేర్ల ద్వారానే సారాన్ని కూడా ఆదిపుతుంది. అట్లా మనకు ఏదైనా ఒక స్వచ్ఛమైన గాలి కానీ, మనిషికి ఏదైనా రోగం రోజు వచ్చినప్పుడే మనకు తెలుసు ఆయుర్వేద మందుల ద్వారా, అంటే అవన్నీ చెట్ల నుంచే మనకు లభిస్తున్నాయి. అట్లా మనకు ఆహారము, ఇటు ఆరోగ్యం అన్నీ సమకూర్చే చెట్ల వల్ల మానవ జీవనం మనుగడ సాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తెలుసుకొని మనం ఇన్నాళ్ళు బ్రతికాము. ఇప్పుడు నా ఏజ్ 60 years. 60 yearsలో నేను ఎంతో గాలి పీల్చుకొనే బతికాను, ఆహారం చెట్ల ద్వారా తీసుకొనే బతికాను. కానీ నేను ఎన్ని చెట్లు పెట్టాను ఇంతవరకు అని నాకు అవగాహన, నన్ను నేను క్వశ్చన్ చేసుకోగలిగాను. చేసుకుని నేను గాలి తీసుకుంటున్నాను, మరి ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది, చెట్ల నుంచి వచ్చింది అన్న నాకు అవగాహన ఉంది కనుక నేను ఎన్ని చెట్లు పెట్టగలిగాను. నా తరం కాక ముందు రాబోయే తరం కోసం కూడా మనం చెట్లు నిర్మూలన చేయకుండా ఉన్న చెట్లను లేదా కొత్త వాటిని కూడా మనం పెంచి పోషించినప్పుడే పర్యావరణ పరిరక్షణ. చెట్లు కొట్టేయద్దు, కొత్త చెట్లు తప్పకుండా నాటాలి. ప్రతి ఒక్కరు నాటాలి. ఈ మధ్య ఒక ఇది కూడా వచ్చింది కదా సార్, పుట్టినరోజు రోజు తప్పకుండా ఒక చెట్టు నాటాలి. నిజంగా ఒక రకమైన అవేర్నెస్ తీసుకురావడం. చెట్ల వల్ల చాలా ఉపయోగం ఉంది, అవసరం కూడా ఉంది, అవి ఉండాల్సిన అవసరం కూడా ఉంది, కాబట్టి తప్పకుండా నాటాలి. అండి, మీలో ఒక సాహిత్యకారుడు ఉన్నాడు, ఆ సాహిత్యకారుడు చెట్ల గురించి కూడా ఒక పుస్తకాన్ని రచించాడని విన్నాం. ఏంటి ఆ పుస్తకం? నాకు చెట్లంటే బాగా ఇష్టం అని మొదటే చెప్పాను. ఆ ఇష్టం ఏర్పడడానికి ఒకానొక సంఘటన, ఉమామహేశ్వరం అని శ్రీశైలం వెళ్ళే దారిలో ఒక దేవాలయం ఉంటుంది. ఆ గుట్టల మధ్యన చాలా హైయెస్ట్లో ఉంటుంది.
అక్కడ ఆ టెంపుల్ మీద ఒక చెట్టు ఉంటుంది, మామిడి చెట్టు. ఓకే. దాని పేరు తుమ్మెద మామిడి చెట్టు. దాని విశిష్టత ఏంటంటే ఆ చెట్టు గుడి మీద నుంచి కింద లొంకలకు ఒదిగి ఉంటుంది. ఓకే. ఆ చెట్టు ప్రతి 14 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కాపు కాస్తుంది, ఓకే. నిండా కాపు కాస్తుంది. అంటే ఆ కాపు కాసిన అన్ని ఫలాలు తుమ్మెదలు దాంట్లోకి హోల్స్ చేసి తినేస్తాయి. ఓకే. అక్కడ ఒక్కటే ఒక ఫలం మిగిలి ఉంటుంది. అది ఏదో ఒక ముహూర్తం. దీని గురించి శ్రీశైల స్థల పురాణం అనే పుస్తకంలో కూడా ఈ చెట్టు గురించి వర్ణన ఉంది. ఆ మిగిలిన ఒక పండు కోసం, ఆ పండు ఏదో పౌర్ణమి ఇన్ని గడియలు అన్నప్పుడు ఆ పండు పక్కం అయి కిందికి రాలి పడుతుంది. ఓకే. ఆ పండును పట్టుకుని తిన్న వాళ్ళకి ఆయువు, అంటే ఈ జరా మరణాలు, మనరం లేకపోవడం, లేకుంటే ఆయుష్ పెరిగిపోవడం, ఎలాంటి రోగం రెస్ట్ లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. దానికోసం అదే టెంపుల్ పక్కన మనం పైకి వెళ్ళి చూస్తే చాలా హోల్స్ ఉంటాయి. అక్కడ మునులు తపస్సు చేసేవారు. ఆ మునులు తపస్సు దేనికోసం అంటే ఈ పండు కోసం చేసేవారు. ఓకే. ఇట్లాంటి చరిత్ర కలిగిన అంత విశిష్టమైన చెట్టు గురించి నేను ఎప్పుడైతే విన్నప్పుడు నాకు దాని గురించి తెలుసుకోవాలని, ఆ చెట్లలో ఇట్లా ఉంటాయా అని ఒక అవగాహన వచ్చింది. చెట్లు అంటే ఇంత, దాని గురించి నేను తెలుసుకొని ముందు కొన్ని గ్రంథాలు చదివాను. నాకు ఆ చదివినప్పుడు ఆ చెట్టు గురించిన ప్రస్తావన ఉంది. ఓకే. అక్కడి మనం చెట్టు ఆ పండును అందుకోవడానికి వెళ్ళినప్పుడు కోతులు, చెట్టు మీద ఉండే కోనంగలు ఆ దగ్గరికి రానియకుండా ఆ మనిషిని కరచడానికి భయపడతాయి. ఓకే. గండు చీమలు, ఈ తుమ్మెదలు, కోనంగలు టచ్ చేయనీయం. అది ఎవరికి అవసరమో, అది ఎవరు పరిపూర్తిగా దానికి అర్హులో వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది, లేకుంటే అది కింద పడి వెళ్ళిపోతుంది. మొత్తం చీమలు కూడా కరుస్తాయి, అక్కడికి దగ్గరికి వెళ్ళనివ్వదు. అందులో అట్లాంటి మహత్తరం ఉన్న చెట్టు గురించి నేను బాగా నేను అవగాహన చేసి అప్పుడు నాకు అనిపించింది, అరే చెట్లలో కూడా మనుషుల మహనీయులు ఉన్నట్లే చెట్లలో కూడా మహనీయులు ఉన్నాయి అని ఆ చెట్లను బాగా ప్రేమించడం. దానిలను నేను కవిత్వం రాసే ఒకానొక సమయంలో, నేను డ్యూటీ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక చెట్లు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మొత్తం అమ్మేసుకున్నాడు, కొన్ని చెట్లు ఆడ మిగిలితే పడేసిపోయాడు. ఓకే. నేను ఇంటికి వెళ్తూ ఆ చెట్టును చూశాను. పాపం అది 2-3 రోజులు అయింది, నీళ్లు లేక వాడిపోయి తల వాల్చి ఇట్లా ఉంది. నా వంక దీనంగా చూస్తున్నట్టుగా నాకు అనిపించింది. నేను అయ్యో అని నా బండి ఆపి ఆ చెట్టును తీసుకెళ్ళి నా ఇంట్లో మొక్క పెట్టుకున్నాను. నేను రోజు కొద్దిగా నీళ్లు పోసాను అంతే. 2వ రోజు 3వ రోజు అది చిగురించి నేను వస్తూ ఉంటే తల ఊపుతూ నాకు అంటే కవి భావన అంటే పుష్ప విలాపం లాగా పాపం మీకు ఆ మొక్క విలాపం వినిపించింది. అది నన్ను చూసి నవ్వినట్టుగా నేను భావన చేసి దాని మీద కవిత కూడా రాసుకున్నాను. అట్లా చెట్లంటే నేను దాదాపు నా ఇంటిలో మహబూబ్నగర్లో ఉన్నప్పుడు 386 రకాల వృక్షాలు నేను నా ఇంటి నిండా ఎక్కడెక్కడో తీసుకొచ్చి కలెక్ట్ చేసి పెట్టాను. అది నాకు ఒక బాగా ఇష్టంగా ఉండింది. తర్వాత నేను మహోన్నత వృక్షాలు పేరుతో ఒక పుస్తకం కూడా రాశాను. ఈ పుస్తకంలో విశిష్టమైన వృక్షాల గురించిన ప్రస్తావన ఉంది. నా అనుభూతి మేరకు, నా అనుభవం మేరకు ఈ పుస్తకాన్ని మీరు చూడవచ్చు. ఈ పుస్తకంలో చాలా విలువైన విషయాలు, ఇందులో మనిషికి మేలు చేసే వృక్షాలే కాకుండా మనిషిని తినే, జంతువులను తినే మాంసాహార వృక్షాలు కూడా ఉన్నాయి. నాన్ వెజ్ వృక్షాల గురించి మనం చెప్పొచ్చు. మనకు ఈ మధ్య మీరు కొన్ని కీటకాలు, కొన్ని ఫ్లవర్స్ ఎట్లా ఉంటాయంటే ఇట్లా మధ్యలో పడగానే తినేది, అది దాని చుట్టూ మకరందం లాగుంటుంది. ఆ మకరందం కోసం కీటకాలు కానీ ఈగలు కానీ వాటి మీద వాలినప్పుడు ఆ పువ్వు ముడుచుకొని మాంసాహారంగా దాన్ని తినేస్తుంది. దీంట్లో నాకున్న అనుభవంలో ఒకప్పుడు పాడుబడిన భూములు, బావులు ఉండేది. ఆ బావులలో నాచు ఉండేది. నాచు కూడా ఒక రకమైన మాంసాహార వృక్షం కింద వస్తుంది. ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు
ఆ కాలు అందులో పెడితే ఆ నాచు చుట్టుకొని పోయి ఆ జంతువును లోపలికి లాక్కొని తినేసేవి. ఓకే. ఇది శ్రీశైలం అడవుల్లో ఇట్లాంటి చెట్లు ఉన్నట్టుగా మనకు స్థల పురాణాలు చదివినప్పుడు దాంట్లో తెలుస్తాయి. ఓకే. ఇట్లా చాలా వృక్షాలు నరమాంసక మనిషిని కూడా తినే చెట్లు ఉన్నాయి. చెట్లు కొన్ని విపరీతమైన చేష్టలు, అంటే మనిషి మానవ మనుగడ కోసం స్త్రీ పురుషుల సంయోగం ఏదైతే ఉందో చెట్లలో కూడా అట్లాంటి చెట్లు ఉన్నాయి. ఓకే. పురుషుడు ఎట్లా ఉంటారో స్త్రీ ఎట్లా ఉంటుందో అది సంయోగం చేసే చెట్లు ఉన్నాయి. ఓకే. నేను మీకు ఆ పుస్తకంలో మీరు అవన్నీ నేను కొన్ని కలెక్ట్ చేయగలిగాను. ఓకే. అట్లాంటి వృక్షాలే కాకుండా చెట్టు మనిషికి దీవెన ఇచ్చే, ఈ మధ్య మనం చాలా వృక్షాలు చూడవచ్చు. డ్రమ్ స్టిక్ అంటారు ఆ చెట్టును. ఓకే. డ్రమ్ స్టిక్ ఆ చెట్టు కింద నిలబడ్డ ఆ టైం వచ్చినప్పుడు ఆ చెట్లు మొత్తం పూలు చల్లేస్తుంది ఇట్లా. ఓకే. అంటే మామూలుగా డ్రమ్ స్టిక్ అంటే మాకు తెలిసింది మునక్కాయ డ్రమ్ స్టిక్ కాదు, అంటామనే. అది కాదు. మనం డ్రమ్ కొట్టేటప్పుడు ఒక బాల్ లాగా ఉంటుంది ఓకే. ఆ డ్రమ్ స్టిక్, అది ఓకే. ఆ స్టిక్ ని ఆ చెట్టు కరెక్ట్ చేస్తారు. సేమ్ అట్లే ఉంటుంది. ఓకే. ఓకే. ఆ ఫలము ఒక టైం వచ్చినప్పుడు మొత్తం ఇట్లా పూలు వెదజల్లుతుంది. మనం నక్షత్రం, మనం తారాజువ ఎట్లయితే పైనుంచి వస్తుందో ఈ చెట్టు అట్లా ఉంటుంది. ఓకే. ఇట్లాంటి చాలా వృక్షాలు మనిషి మనుగడ కోసమే కాకుండా మనిషి వినాశనం, అంటే అట్లా ఏడ్చే చెట్లు ఉంటాయి. మనిషిలాగా మనిషి ఏడిస్తే చెట్లు ఉంటాయని అసలు నాకు తెలిసి ఈ వృక్షాలకు సంబంధించి మిమ్మల్ని ఇంకొక ఇంటర్వ్యూ తీసుకోవాలేమో అనిపిస్తుంది. ఏడ్చే చెట్లు ఉంటాయి, చప్పుడు చేసే చెట్లు ఉంటాయి. మనిషి ఇప్పుడు మనం కొన్ని రామచిలుకలను పెంచుకుంటాం, కొన్ని చిలుకలు మాట్లాడేది, మన మాట నేర్పిస్తే మాట్లాడదు. ఈ చెట్లలో కూడా సౌండ్ చేసి, అంటే ఏదైతే మనిషి సౌండ్ ఉంటుందో, మీరు అడవిలోకి వెళ్ళినప్పుడు చప్పట్లు కొడితే రీసౌండ్ వస్తుంది. మీకు ఒక వాటర్ థెరపీ అని మనకి ధ్వని వస్తుంది అనేది మనం అనుకుంటాం. ఈ చెట్లలో అట్లాంటి గ్రహణ శక్తి ఉంది. మీరు ఒక చిప్కో ఉద్యమం అని ఒకటి ఉంది, మీకు ఐడియా ఉంది ఉంటుంది. చిప్కో ఉద్యమంలో ఏంటంటే చెట్టు కొట్టకుండా వాళ్ళు దాన్ని హక్ చేసుకోవడం వల్ల చెట్ల నిర్మూలన వాళ్ళు ఆపారు. అయితే ఒక మహోన్నత వృక్షం ఏం చేస్తుందంటే దాన్ని మన పెళ్లిల్లో, హైందవ జీవితంలో పెళ్లిలో ఒక పాలకొమ్మ అని నాటుతారు. మీకు ఐడియా ఉంది అనుకుంటా. ఆ పాలకొమ్మ నాటడం అంటే ఒక చెట్టు జీవితం ఎట్లా ఉండాలంటే ఆ కొమ్మ చిగురేసి పుష్పించి ఫలాలు పెద్దాలు కావాలని దాని అంత సూత్రం. చెట్టులాగా వీళ్ళ జీవితం కూడా వికసించాలి. మీరు అట్లా అనుకున్న ఒక పెద్ద చెట్టును మనకు కష్టం ఏదో కలిగినప్పుడు, మనం చెప్పుకోలేని మనిషికి మధ్య చెప్పుకోలేని ఏదైనా బాధ కలిగినప్పుడు చెట్టును ఆగలి చేసుకొని నీ కష్టం అంతా చెట్టుకు చెప్తే చెట్టు ద్వారా నీ కష్టం తీరుతుందట. ప్రకృతి మనకి ఇచ్చిన, మనం ఒక మంత్రం అంటారు. ఆ మంత్రం అనే దానికి పదే పదే ఉచ్చరించడం ద్వారా దాంట్లో ఆ శక్తి వస్తుంది. వాటర్ థెరపీలో కూడా అదే ఉంది. మనకు తీర్థం అని ఇస్తారు గుళ్ళో. ఆ తీర్థం ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం గాయత్రి మంత్రం చదువు. వాటర్ క్యాప్సింగ్ పవర్ ఉంటుంది వాటర్లో. అట్లనే వాటర్కే, ఈ వాటర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? చెట్ల ద్వారా వచ్చింది. వాటర్కే ఆ పవర్ ఉన్నప్పుడు వాటర్ని సృష్టించిన చెట్లకు అంతకన్నా ఎక్కువ పవర్ ఉంటుంది. అందుకే మీరు ఒక ఉదాహరణ చెప్తాను. గౌతమ బుద్ధుడు, ఆయన ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేశాడు. అన్ని రోజులు ఆహారం లేదు. బోధి వృక్షం అంటే ఏంటి? రావి చెట్టు. రావి చెట్టు అగ్నిని సృష్టిస్తుంది. రావి చెట్టులో ఇంకో గుణం ఏంటంటే అది 24 గంటలు ఆక్సిజనే. కార్బన్ డైఆక్సైడ్, కొన్ని చెట్లు ఏమున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ నైట్ పూట విడుదల చేసి, కానీ ఈ చెట్టు రావి చెట్టు ఏంటంటే ఎప్పుడు 24 గంటలు ఆక్సిజనే. ఆయన ఆ చెట్టు, రావి చెట్టుకు కాస్త ఎడంగా ఇంత దూరంలో కూర్చుంటే ఆ చెట్టు నుంచి వచ్చే అగ్ని ఏదైతే ఉందో, ఈ వేడి కరెంట్ ఏదైతే ఉందో, ఆయన వెన్నుముక ద్వారా ఆయన శరీరంలో అగ్ని వెళ్ళి ఆయన శుష్కించకుండా, ఆయనకు ఆహారం లేకున్నా కూడా అన్ని సంవత్సరాలు ఇట్లాంటి, అంటే ఇంత గొప్ప వృక్షాలు మన దగ్గర ఉన్నాయి. ఒక ఆవు వల్ల ఎంత ఉపయోగం ఉందో ఇట్లాంటి చెట్ల వల్ల మనకు అంత ఉపయోగం. అందుకే గౌతమ బుద్ధుడు, కానీ మీరు ఏదైనా దేవాలయం చూసుకోండి, మనం హిందూ పురాణ ప్రకారం నది ఒడ్డున కానీ మహావృక్షాలు ఉన్నతోన కానీ దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయాలకు ఆ చెట్టు వల్ల దొరికే
మీరు దేవాలయం ముందర ధ్వజస్తంభం పెడతారు. ధ్వజస్తంభానికి అర్థం ఏంటంటే భగవంతుని నుంచి వచ్చే ఏవైతే కిరణాలు, ఏవైతే శక్తులు ఉండవో ధ్వజస్తంభం ద్వారా దేవాలయానికి వెళ్తాయి. దేవాలయ వాస్తు శాస్త్రము, దేవాలయ ఆగమ శాస్త్రం అంటారు. ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఇవన్నీ గ్రహిస్తారు. ఆ స్తంభం ఏదైతే ఉందో చెట్టు కొమ్మ ద్వారా అది పెడతారు. ఓకే. దాని నుంచి ఒక ధ్వజస్తంభం అంటే ఒక చెట్టు నుంచి వచ్చిన అది గ్యాదరింగ్ పవర్, భగవంతుని వచ్చే శక్తిని అది లాక్కొని ఈ గుడిలోకి ఇస్తుంది. గుడిలో మనం దేవుణ్ణి మొక్కినప్పుడు ఆయన నుంచి మనకు వచ్చే ఇంతటి మహత్తరమైన చెట్లకు ఉంది. ఓకే. మీరు అట్లనే మనం రామాయణం కానీ మహాభారతం కానీ తీసుకున్నప్పుడు అవును, పురాణాల్లో కూడా చాలా చాలా చెట్ల ప్రస్తావన ఎక్కువ ఉంది. చూడండి, మనం అశోకవనం అంటే సీతను అశోకవనంలో పెట్టారు. అవును. అశోకవనం అంటే ఏంటి అంటే రావణాసురుని గురించి మనం చాలా చెప్తాం. ఆయన దగ్గర ఉన్న ప్రజలు కూడా బంగారు ఇండ్లతో ఉన్నారు. అవును. అశోకవనం బంగారంతో ఇల్లు ఇండ్లు కట్టుకున్నారు. ఆయన దగ్గర పని చేసి ఉన్నారు. అట్లాగే అశోకవనం అంటే సీత అక్కడ ఎలాంటి శోకం లేనటువంటిది, అంటే దుఃఖం లేనటువంటి చెట్టు. ఆ శోకవనం అంటే అట్లాంటి చెట్టు కింద సీత ఎలాంటి దుఃఖం కానీ బాధ కానీ లేదు. అట్లాంటి వనంలో కూర్చొని ఉంది సీత. అశోకవనం అంటే మనం దీన్ని ఉల్టా అర్థం తీసుకుంటున్నాం. అంటే అట్లే కాకుండా మనం లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు హనుమంతుడు వెళ్ళి ఒక పర్వతాన్ని సంజీవని మొక్క తీసుకురావడం అంటే ఆయనకు ఆ మొక్క ఏదో తెలియక గుట్టను తీసుకొచ్చాడు అనుకో. అంటే ప్రాణాలని రక్షించే చెట్లు కూడా ఉన్నాయని మనకు దాని ద్వారా ఇప్పుడు పురాణంలో తెలుస్తుంది. మనం అట్లాగే పారిజాత వృక్షం గురించి మహాభారతంలో ఉంది. అలాగే మనం పాండవులు వాళ్ళ ధనుర్బాణాలు శమీ వృక్షం మీద పెట్టారు. శమీ వృక్షం అంటే అగ్నికి ప్రతీక, వీరత్వానికి ప్రతీక. అందుకని వాళ్ళు అక్కడ పెట్టిన వాళ్ళ ధనుర్బాణాలు ఎదుటి వాళ్ళకు శివంగా కనిపిస్తాయట. అది ఎవరిని ముట్టలేని. అక్కడ శమీ వృక్షాన్ని మనం శమీతే అలా పూజ చేస్తారు కదా. మనం హైందవుల ధర్మం ఏంటి, ప్రతి పండుగకు మనము చెట్టు మొక్కలు పూలు ఏదో ఒక రకంగా ఏదో ఒక చెట్టుకి పూజ చేస్తారు. ప్రతిరోజు కూడా తులసి మొక్కకు తులసి మొక్కలో తులసికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఒక శవాన్ని తులసి వనంలో పడుకోబెడితే అది ఎప్పటికీ పాడు కాదు. అంత గొప్ప తులసిలో ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తులసి మొక్కలు నాటుకోవాలని చెప్తుంటారు. అట్లాగే కాకుండా మనము దేవాలయంలో వచ్చే తీర్థంలో కూడా తులసి ఆకులు ఉంటాయి. అంటే అది సంజీవని, ఒక టైప్ ఆఫ్. అట్లా మనం చాలా వృక్షాల గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. వృక్షం వల్ల మనకు మానవకే కాకుండా ఒక చెట్టు మనిషికి మాత్రమే కాదు, అనేక కీటకాలు జంతువులకు వాటి మీద ఆధారపడి ఉంటాయి. ఒక చెట్టును కొట్టేసామంటే దాని మీద కీటకాలు, చిన్న చిన్న పురుగులు, అన్ని గూళ్ళు, పక్షులు, వీటన్ని లక్షల కోట్ల ప్రాణాలు వాటి వల్ల ఇదవుతుంది. ఇదంతా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా జీవ వైద్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. మన వంతుగా మనం కొన్ని చెట్లను మన కోసమే కాకుండా రాబోయే తరాల కోసం నాటి సంరక్షణ చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణ బాగుపడుతుంది. మన జీవితం కూడా సుఖశాంతులుగా నిండిపోతుంది. ధన్యవాదాలు సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. విన్నారు కదా, అసలు చెట్లకి సంబంధించి అంటే అటవీ శాఖ గురించి చెప్తూనే సార్ మనల్ని చెట్ల వైపుకి తీసుకువెళ్ళారు. ఒక్కొక్క చెట్టు అంటే ఒక్కొక్క రకంగా మానవ జాతిని ఏ రకంగా కాపాడుతుంది అనే విషయం మనకి చెప్పారు. ధన్యవాదాలు సార్ మీకు మరొకసారి. సార్ ఇందాక కవిత అన్నారు కదా, ఒకసారి మాకు ఆ కవిత వినిపించండి. తప్పకుండా. నేను వృక్షాల మీద నా రచనలో ఎక్కువ శాతం వృక్షాలను ప్రతిబింబిస్తూ చాలా కవితలు రాశాను. చిన్న కవితల్లో కొన్ని చెట్టు నరుకుతున్నావు ఎందుకు, శ్మశానానికి సోపానం వేస్తున్నావా, చిన్న నాని. అట్లనే నువ్వు నరికేది చెట్టును కాదు నీ భవిష్యత్తు మెట్టును. ఇట్లాంటి నా చాలా చిన్న చిన్న కవితలు కూడా రాశాను. ఈ వృక్ష విలాపం అనే ఒక కవితను ఈ సందర్భంగా వినిపించాలనుకుంటున్నా. ఈ చెట్టు ఒకవేళ దానికి నోరు ఉంటే అదే మనిషిలాగా మాట్లాడుతుంది, మన మనుషులతో ఎలా మాట్లాడుతుంది అనేది ఈ వృక్ష విలాపం. ఇన్నాళ్ళు నీ కోసం నేనున్నాను, ఇన్నాళ్ళు చెట్టు మనతో మాట్లాడుతుంది,
ఇన్నాళ్ళు నీ కోసం నేనున్నాను. నీవు బట్ట కట్టనప్పుడు నీకు వస్త్రమైనాను. నీకు ఆకలేసినప్పుడు ఫలాలిచ్చి నీ కడుపు నింపాను. ఎండ కాస్తే నా రెక్కల కింద నీడనిచ్చాను. నీ అలసటకు ఆశ్రయమైనాను. నీ పంట పొలానికి నాగలినై గొర్రునై నీ చేతి కర్రనై సాళ్ల వెంట నీతో నడిచాను. నా రెక్కలు విరిచి నీ ఇంటికి వాసాన్నయ్యాను. నీవు కూర్చునే కుర్చీనై నీ శయనానికి మంచమై నీ పిల్లల చేతిలో బొమ్మనై ఎన్నోసార్లు నీ గొడ్డలి వేటుకు బలి అయినాను. నీ క్రోధానికి ఆహుతయ్యాను. నేను నిప్పుల్లో మండి నీకు వెలుగునిచ్చాను. బొగ్గై నీ ఇంజన్లకు ఇంధనమయ్యాను. నువ్వు కాల్చినా కూల్చినా కన్నీరు పెట్టినా నీపై కరుణ మానలేదు. ఓ మానవా, నా ఈ వాత్సల్యాన్ని ఏ త్రాసులో తూచుకుంటావో నీ ఇష్టం. ఇన్నాళ్ళు నీ కోసం నేనున్నాను. నా వేర్లతో మట్టి సారాన్ని అదిమి నా ఆకుల కాయల కొమ్మల రెమ్మల పువ్వుల నవ్వులన్నీ నీకే ఇచ్చాను. నా సర్వస్వం నీ ఉన్నతికే దారపోసి నీ ప్రాణానికి ఆయువునయ్యాను. నీ రోగాలకు మందుగా మారి నీ పొలాలకు ఎరువునైనాను. నువ్వు ముసలివైతే నీ చేతి ఊతమైనాను. చివరకు నువ్వు చస్తే బంధాలను మించి అనుబంధమైనాను. నీ వెన్నంటి వచ్చి నీ చితిపై కాలి బూడిదయ్యాను. కానీ ఇప్పుడు నీ చేజేతుల నీకై నీవే నా ఉనికిని నాశనం చేస్తూ వస్తున్నావు. నీ అనాలోచితమైన అత్యాశలకు నా జాతిని పూర్తిగా వినాశపరుస్తున్నావు. మరి రేపటి నీ భవిష్యత్ ఏమిటి? నీ ముందు తరాల మాటేమిటి? నేను లేని నీ మనుగడ నాకు ప్రశ్నార్థకమే తోస్తుంది. అందుకే ఓ మానవా, ఇకనైనా మేలుకో, నీ తప్పిదం తెలుసుకో, వన నాశనం మానుకో, నీ భవిష్యత్తును తీర్చిదిద్దుకో. కొంతైనా మా సంపద లేకుంటే నువ్వు కోట్లు సంపాదించినా వృధానే తెలుసుకో. బా, అద్భుతం అండి. చాలా బాగుంది. మంచి కవిత వినిపించారు. ధన్యవాదాలు.